హే గైస్! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ వ్లాగ్స్. ఇందులో వచ్చేసి నేను కంప్లీట్ నా నేపాల్ ట్రిప్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఫ్రమ్ డే 1 టు డే 5 అంటే బెంగుళూరులో స్టార్ట్ అయినప్పటి నుంచి మళ్ళీ రిటర్న్ బెంగుళూరులో ల్యాండ్ అయ్యేదాకా ప్రాసెస్ ఏంటి అంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇదొచ్చేసి వ్యూ అన్నమాట. అసలు ఎంత బావుందో. కింద ఉండేవి క్లౌడ్స్, పైన కనిపించేది హిమాలయన్ రేంజ్ అన్నమాట. నాకు ఎగ్జాక్ట్ నేమ్ తెలీదు. సో, నేను మెన్షన్ చేయట్లేదు. ఫస్ట్ నాకు అర్థం కాలేదు ఏది క్లౌడ్స్, ఏది హిమాలయాస్ అని. బట్ తర్వాత జూమ్ చేసి చూస్తే నాకొక క్లారిటీ వచ్చింది. అసలెంత బావుందో గదా! నేను ఫస్ట్ టైమ్ చూస్తున్నా ఇలాగా. మేము నేపాల్ రీచ్ అయ్యేసరికి మా ట్రావెల్ ఏజెంట్ అయితే వచ్చిండు. సో, వాళ్ళు పిక్ చేసుకున్నారు మమ్మల్ని. ల్యాండ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 3:30 అయిపోయిందనమాట. సో, డైరెక్ట్‌గా హోటల్‌కైతే ఎళ్ళిపోతున్నాము. పశుపతినాథ్ టెంపుల్ బయట నుంచి ఇలా ఉంటుందనమాట చూడ్డానికి రోడ్ పైనుంచి. మేమెళ్లి రెస్ట్ తీసుకున్నామంట. సో, నైట్ గాలా డిన్నర్ అయితే ఉండేది. సో, వాళ్ళు నేపాల్ స్టైల్‌లో వాళ్ళ ఫోక్ సాంగ్స్‌కి కొన్ని పెర్ఫార్మన్సెస్ అయితే ఉండాయన్నమాట. చాలా బావుండే చూడ్డానికి. సో, డే 1 ఇట్లా కంప్లీట్ అయింది. Have to buy the entrance fee there, and then mostly the adult people, and they will give the ఇంగ్లీష్‌లో, హిందీలో ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. తినే మా గైడ్ అన్నమాట. మొత్తం లైక్ ఎక్కడికెళ్తున్నాం, ఏంటి అని బస్‌లో ట్రావెల్ చేసేప్పుడు మమ్మల్ని ఎంగేజ్ చేయడానికి వాటి హిస్టరీ అవన్నీ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. ఫస్ట్ అయితే మేము కాఠ్మండు దర్బార్ స్క్వేర్ అయితే విజిట్ చేశాము. సో, అక్కడొచ్చేసి మనకి కుమారి దేవి హౌస్, ఇంకా దర్బార్ స్క్వేర్ అని కాఠ్మండు దర్బార్ స్క్వేర్ అని స్క్వేర్ షేప్‌లో ఉంటుందనమాట. అక్కడ శివుడి టెంపుల్, ఇంకా మ్యూజియం, హనుమాన్ టెంపుల్ ఇవన్నీ అయితే ఉంటాయి. ఎవ్రీథింగ్ వాస్ కన్‌స్ట్రక్టెడ్ విత్ వుడ్ అనమాట. మొత్తం వుడెన్ ఆర్కిటెక్చర్ ఉంది. చాలా అంటే చాలా బావుంది చూడ్డానికి. ఇంకా అక్కడ పీజన్స్ ఎక్కువున్నాయి. అదొక్కటే ప్రాబ్లమ్ అనిపించింది. ఇది కుమారీదేవి హౌస్ అన్నమాట. ఒక చిన్న బేబీని తీసుకొని వాళ్ళు సర్టెన్ ఏజ్ దాకా అమ్మాయిని అక్కడ పెడతారన్నమాట. సమ్ హిస్టరీ ఉంది దానికి. సర్టెన్ ఏజ్ రీచ్ అయిన తర్వాత ఇంకొక కుమారీదేవిని తీసుకుంటారన్నమాట. అట్లా కంటిన్యూ అయితూ వచ్చింది. ఇదొచ్చేసి మ్యూజియం లోపలన్నమాట. ఎవ్రీథింగ్ వాస్ ఇన్ స్క్వేర్ షేప్ అక్కడ. దట్స్ వై దే కాల్డ్ ఇట్ యాస్ కఠ్మండు దర్బార్ స్క్వేర్. ఇక్కడొచ్చేసి ఎంట్రీకి టికెట్ తీసుకోవాలి. సో, ఎవ్రీవన్ షుడ్ టేక్ టికెట్. మాకైతే వాళ్ళు ట్రావెల్ ఏజెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. సో, నాకు ప్రైజెస్ అవన్నీ తెలీదు. తినొచ్చేసి కాళీమాత. సో, అక్కడ ఇన్‌కేస్ ఎవరైనా అబద్ధాలు చెప్తే ఇక్కడ తీసుకొచ్చి ట్రూత్ చెప్పిస్తారంట. సో, భయంతో నిజం చెప్తారంట అక్కడికొచ్చిన తర్వాత. వాళ్ళు అబద్ధం చెప్తే బ్లడ్ వామిటింగ్స్ అవుతాయంట. ఇదొచ్చేసి నెక్స్ట్ మ్యూజియం లోపలనమాట. చాలా బావుంది గదా! అసలంతా వింటేజ్ లుక్‌తో. సమ్ మీటింగ్ హాల్ టైప్ ఉందనమాట. సో, వాళ్ళు మమ్మల్ని అక్కడ కంప్లీట్‌గా లోపలికి అలో చేయలేదు. ఇది వుడెన్‌ది చూసారా స్ట్రక్చర్ ఎంత బావుందో గదా! అసలు. హ్మ్. అక్కడ మొత్తం చూసుకోవడానికి సెక్యూరిటీ అయితే ఉన్నారు. సో, మనం కేర్‌ఫుల్‌గా జస్ట్ చూసి వచ్చేయాలి బయటికి. ఇదొచ్చేసి లోకల్ మార్కెట్ అన్నమాట. కఠ్మండూలో ఈ రుద్రాక్ష అండ్ బీడ్స్ ఫేమస్ అన్నమాట. సో, ఇది లోకల్ స్టోర్. నేను జస్ట్ ఎక్స్‌ప్లోర్ చేశాను. నేను తమిళ్ మార్కెట్‌లో తీసుకున్నాను. అక్కడ బావుంటాయి. కలెక్షన్ ఎక్కువుంటదని చెప్పారు. సో, నేను జస్ట్ ఇక్కడ ఎక్స్‌ప్లోర్ చేశా. ఏమేమున్నాయి, ఎలాంటి మోడల్స్ ఉన్నాయని జెప్పేసి. ఇది మ్యూజియం బ్యాక్ సైడ్ అన్నమాట. ఇక్కడొచ్చేసి రెవెన్యూ లైక్ కరెన్సీ వచ్చేసి మనకి రూ. 100 అయితే వాళ్ళకి రూ. 175 అన్నమాట. ఇవొచ్చేసి రుద్రాక్షలు అక్కడ బ్లాక్ కలర్‌లో ఇందాక ఒకటి చూసారు గదా! అది బ్రేక్ చేస్తే అందులో ఒరిజినల్ రుద్రాక్ష ఉంటుందన్నమాట. సో, మేము జస్ట్ ఇక్కడ ఎంక్వైరీ చేస్తున్నాం ఎంత ప్రైస్ పడుతుంది అని. ఇదొచ్చేసి ఇంకొక ప్లేస్. విష్ణుమూర్తి వాటర్‌లో పడుకొనుంటారు. ఇక్కడ మొబైల్ ఫోన్స్ లోపలికి అలో లేదు. సో, నేను జస్ట్ బయట రికార్డ్ చేశాను. వితౌట్ చెప్పలు లోపలికెళ్ళాలనమాట. ఇదొచ్చేసి పశుపతినాథ్ టెంపుల్ ఔట్ సైడ్. మేము ఆఫ్టర్ లంచ్ అరౌండ్ 4:00, 3:34 ఆ టైంలో పశుపతినాథ్ టెంపుల్ ఇంకా ఒక శక్తి పీఠం అయితే దర్శనం చేసుకున్నాము. ఆహ్, డే 1లో 4 ప్లేసెస్ విజిట్ చేసాము. అందులో థర్డ్ ప్లేస్ అన్నమాట ఇది. సో, మెయిన్ రోడ్ పైన ఎళ్తుంటే కనిపిస్తుంది. ఇట్లా ఒక బ్రిడ్జ్ ఉంటుందన్నమాట. అది క్రాస్ చేసి వెళ్తే మనకి ఫస్ట్ శక్తి పీఠం అయితే ఉంటుంది. ఇక్కడైతే అస్సలు మొబైల్ ఫోన్స్ లోపలికి అలో లేదు. సారీ మొబైల్ ఫోన్స్ అలో ఉంది. బట్ బయట పాకెట్స్‌లో ఆర్ బ్యాగ్‌లో నుంచి మొబైల్ ఫోన్ బయటకి తీయకూడదన్నమాట. సెక్యూరిటీ వాళ్ళు ఫోన్ లాగేసుకుంటారు. మేము బై మిస్టేక్ రికార్డ్ చేయడానికెళ్ళాము. వాళ్ళు మాకు వార్నింగ్ ఇచ్చారనమాట. సో, ఇక్కడ
టెంపుల్ లోపల కూడా డిఫరెంట్‌గా మనలాగా ఉండదనమాట. కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. ఇక్కడి నుంచి ఈ శక్తి పీఠం నుంచి పశుపతినాథ్ టెంపుల్‌కి వాకబుల్ డిస్టెన్స్ అనమాట. జస్ట్ ఒక 400-500 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది అంతే. పశుపతినాథ్ టెంపుల్ అనమాట ఇదొచ్చేసి. ఇక్కడ కూడా అంతే మొబైల్స్ అలో చేస్తారు. బట్ మనం ఏం క్యాప్చర్ చేయకూడదు. ఏం క్యాప్చర్ చేసినా బయట మాత్రమే క్యాప్చర్ చేయాలన్నమాట. ఇది కాంపౌండ్ బయట అంటే 2 కాంపౌండ్స్ ఉంటాయి. ఈ కాంపౌండ్‌లో మనకు మొబైల్స్ అలో చేస్తారు రికార్డ్ చేసుకోవడానికి. ఇంకా లోపలికెళ్తే మెయిన్ ఎంట్రన్స్ ఉంటుందన్నమాట. 6-6:30 టైంలో హారతి ఇస్తారు. అసలు ఆ టైంలో దర్శనం చేసుకోవాలి. అసలు చాలా బావుంటుంది. శివుడికి 5 ముఖాలుంటాయి. 4 ద్వారాలుంటాయన్నమాట. సో, ఈవినింగ్ ఎళ్తే మనం మంచిగా దర్శనం చేసుకోవచ్చు. చాలా సేపు గుడిలో ఉండొచ్చనమాట. ఇదొచ్చేసి డే 3. మేము ఆహ్, మ బుద్ధ స్తూప ఇంకా సమ్ అదర్ ప్లేసెస్ అయితే విజిట్ చేశాము. ఆహ్, కంప్లీట్ రిలేటెడ్ టు బుద్ధ అనమాట. ఇక్కడ కొంచెం ఇట్లా సమ్ ఫౌంటైన్ టైప్ అట్లా ఏవో సమ్ క్రియేట్ చేసి అయితే పెట్టారు. కొంచెం స్టెప్స్ ఎక్కి పైకెళ్తే మనకి ఈ ప్లేస్ అయితే వస్తుందనమాట. ఇక్కడ కంప్లీట్‌గా బుద్ధిజం రిలేటెడ్ అనమాట. బట్ చాలా బావుంది. మంకీస్ ఎక్కువున్నాయి. బట్ డిఫరెంట్‌గా ఉంది. అంటే మనం ఎప్పుడు చూసిండం మన ఇండియాలో మన సైడ్ ఇట్లాగైతే నేనెప్పుడు చూడలేదు. ఇక్కడే చూసా అనమాట. సో, అక్కడ చాలా మంది పూజ చేస్తున్నారు. ఇంకా బొట్టు కూడా కుంకుమ ప్లస్ బియ్యం మిక్స్ చేసి పెడుతున్నారనమాట. అక్కడ విత్ షాపింగ్ క్లిప్స్ అనమాట ఇవి. సమ్ మెటల్ ఐటెమ్స్, వుడెన్ ఐటెమ్స్ ఇంకా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఇవన్నీ అయితే ఉన్నాయన్నమాట. బట్ అవన్నీ మనకు అవసరం లేదు కాబట్టి నేనక్కడ ప్రైసెస్ ఏంటి అదేం చెక్ చేయలేదు. బట్ అది సమ్ సౌండ్ హీలింగ్‌ది ఉంటుంది గదా! అదైతే అరౌండ్ 1500 అలా చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి మేమిక బుద్ధుడు స్టాచ్యూ దగ్గరికైతే ఎళ్ళాము. ఇక సమ్ పార్క్ లాగా ఉండి స్టాచ్యూస్ అయితే ఉందన్నమాట. సంథింగ్ ఇవేవో రొటేట్ చేస్తా ఉన్నారక్కడ. నాకు తెలీదు దేనికి ఏంటి అన్నది. బట్ అక్కడ అందరూ చేస్తా ఉంటే నేను గూడా ట్రై చేసినా అన్నమాట. దానికేదో ఒకటి ఉండిండొచ్చు. ఇన్‌కేస్ మీకేమైనా తెలిస్తే రీజన్ కామెంట్స్‌లో చెప్పండి. ఇంకొక రూమ్‌లో కూడా ఇలా పెట్టారు. సమ్ మంత్రం గూడా ఏదో చెప్పారు చాంట్ చేయమని. నాకు గుర్తులేదిప్పుడు. బట్ ఎవ్రీవన్ అక్కడ పక్కా అవి రొటేట్ అయితే చేస్తా ఉన్నారు అక్కడికొచ్చిన వాళ్ళంతా. నెక్స్ట్ వచ్చేసి మేము అక్కడి నుంచి చంద్రగిరి హిల్స్ అయితే వెళ్ళామనమాట. అసలు ఈ ప్లేస్ కోసం నేను 2-3 డేస్ నుంచి వెయిట్ చేశా అనమాట చూడ్డానికి. చాలా బావుంది. త్రూ కేబుల్ కార్ అయితే ఎళ్తామనమాట. నియర్లీ 2500 మీటర్స్ హైట్ అయితే వెళ్ళాల్సిందుంటుంది. కేబుల్ కార్ గదా! ఫస్ట్ టైమ్ కొంచెం భయపడతానేమో అనుకున్నా. బట్ అట్లేం అనిపించలేదు. నాకు నార్మల్‌గానే అనిపించింది. భయపడాల్సిన అవసరం లేదు. బట్ క్లైమేట్ టెంపరేచర్‌లో చేంజ్ అయితే చాలా దారుణంగా చూస్తాం. చాలా చల్లగుంది పైకెళ్ళే కొద్దీ. నేనైతే అసలు భరించలేకపోయా అనమాట. హ్యాండ్ గ్లౌస్ మెయింటైన్ చేశా. నేను సేఫ్ సైడ్ హ్యాండ్ గ్లౌస్ అవన్నీ తీసుకొనెళ్ళినా. తీసుకుపోవడమే బెస్ట్ అయింది. బికాస్ వన్స్ పైకి రీచ్ అయిన తర్వాత చాలా అంటే చాలా చల్లగుంది. లిటరల్లీ వణికినా అని చెప్పొచ్చు నేను. ఇదొచ్చేసి నేపాల్ వాళ్ళ సమ్ పెళ్లి అయిందనమాట. సో, వాళ్ళ దగ్గర అందరెళ్లి పిక్స్ తీసుకుంటా ఉన్నారు. ఇక్కడ కూడా సమ్ హిమాలయన్ రేంజెస్ అయితే కనిపిస్తాయంట క్లియర్ స్కై ఉన్న రోజు. అక్కడ ఇంకొక శివుడి టెంపుల్ అయితే ఉంది. సో, మేము దర్శనం చేసుకొని ఈవినింగ్ దాకా అక్కడే టైమ్ స్పెండ్ చేసాము. ఇంకా అక్కడ కొన్ని రైడ్స్ అయితే ఉన్నాయి. బట్ చాలా హైట్ ఉంది గదా! సో, రిస్క్ ఎందుకని జెప్పేసి మేమైతే ట్రై చేయలేదు. చాలా తక్కువ ప్రైస్‌కే అన్ని రైడ్స్ కూడా మనం ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు అక్కడ. ఇంకా డే 4 వచ్చేసి అక్తాపూర్ దర్బార్ స్క్వేర్ అయితే విజిట్ చేసాము మార్నింగ్. సేమ్ అక్కడున్న ఐటెమ్స్ ఇక్కడ గూడా ఉన్నాయన్నమాట. సో, మేమేం కొనలేదు. గోల్డెన్ ఎంట్రీ అయితే ఉందన్నమాట ఇక్కడ. ఇది కూడా స్క్వేర్ షేప్‌లోనే ఉంటుంది. ఆ దర్బార్ స్క్వేర్, ఈ దర్బార్ స్క్వేర్ సిమిలర్ ఉంటుంది. బట్ ఇది కొంచెం నీట్‌గా ఉంటుందన్నమాట దాంతో కంపేర్ చేస్తే. ఇక్కడొచ్చేసి మా హస్బెండ్ స్వీట్ వాయిస్ ఓవర్ అయితే మీకు వినిపిస్తాను నెక్స్ట్. He helped me to record those things. Good morning, friends. Now we are walking into the main Darbar Square of Bhaktapur. So, the translation of this Hindi thing matters is that you have to remove your shoes outside. And now see here, the renovations are going on after the massive earthquake in 2015. And see here we are catching up with our fellow tourists and our influencer also. There she is. నెక్స్ట్ వచ్చేసి సస్పెన్షన్ కేబుల్ బ్రిడ్జ్ అన్నమాట. ఇదైతే నాకు చాలా భయమేసింది అసలు.
ఊగుతా ఉంది ఒక సైడ్. చాలా లోతుగుందనమాట. నాకు భయమేసింది. నేను సగం డిస్టెన్స్ ఎళ్లి రిటర్న్ వచ్చేసా. బీభత్సమైన గాలి అనమాట. మేము ఈవినింగ్ వచ్చేసి నెక్స్ట్ తమిళ్ మార్కెట్ అయితే ఎళ్ళినాము. సో, ఇక్కడ గైస్ మీరు ఏం షాపింగ్ చేయాలని తమిళ్ మార్కెట్‌లో చేయండి. ఇంకెక్కడ చేసినా వేస్ట్. బికాజ్ ఇక్కడ ఎవ్రీథింగ్ దొరుకుతాయి. చాలా వెరైటీస్ ఉంటాయి. సమ్ కాశ్మీర్ షాల్స్, క్యాప్స్, స్వెటర్స్, ఎవ్రీథింగ్ బ్లాంకెట్స్ అన్నీ ఒరిజినల్ దొరుకుతాయన్నమాట. చాలా బావుంది. బట్ మెయిన్ బార్గెనింగ్ స్కిల్స్ ఉండాలి మీకి. లేకపోతే వేస్ట్ అన్నమాట. కొన్ని కుర్తా సెట్స్ అవి కూడా మేమే అక్కడ అతనితో చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి తీసుకున్నాము. మేము షాల్, బ్లాంకెట్స్ ఇలాంటివి తీసుకున్నాం. చాలా సాఫ్ట్ ఉన్నాయన్నమాట. మన ఇండియాలో దొరికే వాటికి, వీటికి డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. సో, మేము ఫ్యూ థింగ్స్ అయితే తీసుకున్నాము. ఇక్కడ వాళ్ళు ఇంటర్నేషనల్ యూపీఐ ఆన్ చేసుకుంటే మనం లైక్ మనం తీసుకోవడానికి యూపీఐ యూజ్ చేయొచ్చు. ప్రాబ్లమ్ ఏమి అనిపించదు. ఇంకా ఇండియన్ కరెన్సీ ₹100 యాక్సెప్ట్ చేస్తారనమాట ఇక్కడ. ఇది ఇంకొక స్టోరీ. ఇక్కడ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, కీ చైన్స్, ఇంకా హిమాలయన్ సాల్ట్, పింక్ సాల్ట్ ఇలా ఇవన్నీ డిఫరెంట్ హెర్బల్స్ అయితే ఉన్నాయన్నమాట. చాలా తీసుకున్నాం ఈ షాప్‌లో గూడా మేము. ఇంకా డే 5 వచ్చేసి వి ఆర్ రిటర్నింగ్ బ్యాక్ టు బెంగుళూరు. వచ్చేప్పుడు నేపాల్ ఎయిర్‌లైన్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. కాంప్లిమెంటరీ మీల్స్ అయితే ఇచ్చినారనమాట. విండో సీట్ వచ్చిందని ఎంత సంతోషపడ్డానో, అంతే రిగ్రెట్ ఫీల్ అయ్యాను. అది ఫ్లై అయ్యేటప్పుడు కిందకి చూసా అనమాట. ఇంకా అయిపోయింది. అట్టర్ ఫ్లాపింగ్ ఆడే. అంటే నేను కొంచెం సిక్ అయిన. మోషన్ సిక్‌నెస్ అనిపించింది. ఎక్స్‌పీరియన్స్ చేయాలని విండో సీట్ తీసుకున్నా. బట్ కొంచెం తేడాగా అనిపించిందనమాట. బట్ మ్యాక్స్ ట్రై చేశా. అంటే అక్కడ ఏం రికార్డ్ చేస్తున్నానో తెలియకుండా రికార్డ్ చేసేసా అనమాట. బట్ పర్లేదు బానే వచ్చింది. కొంచెం ఆ రోజు డిలే గూడా అయిందనమాట. కంటిన్యూ‌గా జర్నీ చేయడం వల్ల గూడా నేను కొంచెం లాస్ట్ డే కొంచెం సిక్ అయినా అనిపించింది. సో, వాళ్ళ మీల్స్ అయితే చూయిస్తానిప్పుడు. ఒక స్వీట్, బన్, కూల్ డ్రింక్, ఇంకా రైస్ విత్ రాజ్మా కర్రీ అండ్ సంథింగ్ అదేదో గ్రీన్ కలర్‌లో ఉంది. మనకి దాని పేరు తెలీదు. కార్న్ అవన్నీ అయితే ఉన్నాయి. ఇంకా బెంగుళూరులో ల్యాండ్ అవ్వగానే డ్యూటీ ఫ్రీలోకైతే దూరిపోయినాము. కావాల్సినవన్నీ అయితే తీసుకున్నాము. ఇది నా కంప్లీట్ నేపాల్ ట్రిప్. మీకు నచ్చిందనుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్.